హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మోబిన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా తయారు చేయాలనే దాన్ని ఒక వీడియోగా చేస్తున్నాను. సో ఈ వీడియో చూసి మీరైతే నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే క్యాన్వా యాప్లో అయితే నేను తయారు చేస్తాను. సో పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఈ క్యాన్వాలోనే తయారు చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ అయితే మనం క్యాన్వా యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాం. సో క్యాన్వా యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇందులో మనకి ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది లెఫ్ట్లో పైన. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ కనపడకపోతే ఇక్కడ రైట్ చూసారా, ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు అనేది కనపడుతుంది అనమాట. ఇందులో మీకు అది ఎలా కావాలి ఏంటి అనేది. సో యూట్యూబ్ థంబ్నెయిల్ చేయడానికి క్యాన్వా అనేది ఓపెన్ చేసుకున్నాం. సో క్యాన్వాలో ఫస్ట్ మనకు కావాల్సింది 4 ఆప్షన్స్. ఒకటి బ్యాక్గ్రౌండ్ అండ్ ఫొటోస్ అంటే మన సింగిల్ ఫొటోస్ అన్నమాట. థంబ్నెయిల్ మీద ఒక ఫోటో ఉంటుంది చూసారా, అది ఫోటో. సెకండ్, థర్డ్ వచ్చి టెక్స్ట్ అంటే ఫాంట్స్. ఫోర్త్ వచ్చి ఎలిమెంట్స్. సో ఈ 4 ఆప్షన్స్ మీ మైండ్లో అనేది బ్లైండ్గా ఫిక్స్ అయితే అయిపోవాలి. సో మీరైతే ఈ 4 కూడా ఒక నోట్ ప్యాడ్లోనే అక్కడ రాసుకోండి. సో రాసుకొని మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. సో ఇప్పుడైతే మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. సో బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకుంటాం? బ్యాక్గ్రౌండ్ అయితే 2 ఆప్షన్స్లో తీసుకుంటాం. ఒకటి క్యాన్వాలోనే ఆల్రెడీ అన్ని ఫీచర్స్ ఉంటాయి. కొన్ని నచ్చవచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్లో పైన డిజైన్స్ అని ఉంటుంది. డిజైన్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇది ఉంది రీసెంట్. ఇది నేను యూజ్ చేసా ఇప్పుడు జస్ట్ లాగా. సో ఇదైతే ఈ థంబ్నెయిల్ నేను తీసుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా. సో ఇందులో వచ్చిన తర్వాత ఆ ఫాంట్ మీదే మన మౌస్ రైట్తో జస్ట్ ఈ రైట్తో క్లిక్ చేసినప్పుడు అది డిలీట్ అయిపోతుంది అనమాట. మనకి ఈ ఫాంట్ అయితే అవసరం లేదు. సో ఇది డిలీట్ చేసుకుంటాం. సో ఇదైతే బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాం. సో ఇదే బ్యాక్గ్రౌండ్ నేను ఎందుకు తీసుకుంటే జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. కానీ మీరు ఒక థాట్ అనేది ఉండాలి మీకు. అంటే మీరు థంబ్నెయిల్ దేనికోసం తయారు చేస్తున్నారు? గేమింగ్ కోసమా, లేకపోతే వ్లాగా, లేకపోతే ఇంకేదైనా సరే ఫుడ్ కోసం ఇలాంటి ఉండి చూసారా, ఇలాంటి వాటి కోసం థంబ్నెయిల్ చేస్తున్నాం అంటే మీకంటే ఒక ఐడియా థాట్ అనేది వచ్చేది. సో ఎగ్జాంపుల్ నేను అరకులో మొత్తం ఒక వ్లాగ్ అనేది చేశాను మొత్తం అది. సో అక్కడ థంబ్నెయిల్ మీకు ఎలా ఉండాలి? సో బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకుంటారు మీరు? ఒక గ్రీనరీ అంటే ఫారెస్ట్ లాగా మౌంటైన్స్ అది ఉండేది అంటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటారు అనమాట. సో అరకు వెళ్ళినట్టు ఒక థాట్ అనేది మీకు వచ్చేయాలి మైండ్లో. అదే తీసుకోవాలి. లేదనుకుంటే మీరు వెళ్ళి అంతరిక్షంలోని ఏదో ఫొటోస్ వీడియోస్ పెట్టుకుంటే కుదరదు కదా. సో అరకు వెళ్ళాం కాబట్టి అరకులో మొత్తం గ్రీనరీ ఉంటుంది, జంతువులు ఉంటే 2 జంతువులను యాడ్ చేసుకోవచ్చు, యానిమల్స్ అని యాడ్ చేసుకొని ఒక విధంగా మీరు థంబ్నెయిల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు థాట్ రావాల్సింది మీరు దేనికోసం చేస్తాను థంబ్నెయిల్ అనేది. సో ఫస్ట్ అయితే థంబ్నెయిల్లో బ్యాక్గ్రౌండ్లో నేనైతే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మీరు అరకు అది వెళ్ళాలనుకుంటే గ్రీన్, లేదంటే ఫుడ్ కోసం చెప్పడదామంటే కిచెన్. సో ఇలాంటి మీరు ఏదైనా ఉంటే అలా మీకంటే ఒక థాట్ తెచ్చుకోండి అనమాట. సో నాకైతే ఇలా తీసుకుంటున్నాను. లేదు మీకు ఇందులో ఈ డిజైన్లు మీరు నాకు నచ్చలేదు అనుకుంటే క్రోమ్ ఓపెన్ చేసుకొని క్రోమ్లో బ్యాక్గ్రౌండ్స్ అని కొడితే డైరెక్ట్గా మీకు వచ్చేస్తాయి అనమాట. సో నాకైతే ఇప్పుడు నేను క్యాన్వాలో ఇది తీసుకున్నా. సో ఫస్ట్ అయితే ఇక్కడ తీసుకున్నాం. సెకండ్, ఇప్పుడైతే మీరైతే ఫస్ట్ ఆప్షన్లో బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. సెకండ్ ఆప్షన్ వచ్చి ఫొటోస్ మనకి కావాలన్నమాట. థంబ్నెయిల్ మీద ఫస్ట్ పెద్దగా ఫోటో కనబడుతుంది సార్, ఆ ఫొటోస్ మనకు కావాలి. సో నేనైతే ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది, లెఫ్ట్లో అప్లోడ్స్. సో అందులో పైన అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది అనమాట. అప్లోడ్ ఫైల్ అనేది కొట్టిన తర్వాత నేను ఆల్రెడీ కూడా ఒక ఫైల్లో నా ఫొటోస్ పెట్టుకున్నా. సో ఇవన్నీ నా ఫొటోస్ పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అదే బ్రో థంబ్నెయిల్లో ఒకటే ఫోటో ఉంటుంది కదా అంటే ఓన్లీ ఒకటే. నేను ఇప్పుడు చేస్తున్న కాన్సెప్ట్ వేరే అనమాట. ఆ కాన్సెప్ట్ నేను ఎన్ని ఫొటోస్ తీసుకుంటున్నాను. సో మీ థంబ్నెయిల్ ఒకటే ఫోటో జస్ట్ పెట్టాలనుకుంటే ఏదైతే ఎక్కడికి అయితే వెళ్తానో బ్లాక్ నేమ్ ఫాంట్ ఇచ్చుకొని ఒక ఫోటో పెట్టుకోవచ్చు. సో నేను చేస్తున్న కాన్సెప్ట్ అయితే వేరు. అది కూడా ఇది సేమ్ ఒకటే, ఒక ఫోటో అన్ని ఫోటోలు, తేడా అటు ఇటు ఉంటుంది అనమాట. సో ఆ ఫొటోస్ అన్ని నేను తీసుకొని నేను జస్ట్ క్లిక్ చేస్తే చాలు, అవి సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి. రైట్, ఇప్పుడైతే ఈ ఫొటోస్ అన్ని ఇక్కడ తీసుకొని రావాలి. జస్ట్ దాని మీద రైట్ క్లిక్, మౌస్తో రైట్ క్లిక్ ఇస్తే ఫోటో వచ్చేస్తుంది అనమాట. ఈ ఫ్రేమ్లో అందులో లెఫ్ట్ ఉన్న ఫ్రేమ్ రైట్ ఫ్రేమ్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ ఫ్రేమ్లో నాకు ఈ ఫోటో వచ్చింది. ఈ ఫోటో మొత్తం బ్యాక్గ్రౌండ్లో బాక్స్లో వచ్చి నాకు నచ్చలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటారు? సో దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎక్కడ ఉంటుంది? ఈ పైన బీజీ రిమూవర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తాం. జస్ట్ వన్ క్లిక్ చేస్తే అయిపోతుంది. సో ఇంకొకటి కూడా గుర్తించాలి మీరు. సో క్యాన్వా అనేది మెంబర్షిప్ ఉంటుంది. మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే సో ఈ బీజీ రిమూవర్ కొన్ని ఆప్షన్స్ అన్ని మీకు అన్ని ఓపెన్ అవుతాయి అనమాట. లేదనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే కొంతవరకే ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ మొత్తం యూజ్ చేసుకోలేము. సో సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు ఒక 500 ఎంతో ఉంది మంత్లీ, ఇయర్లీ కూడా ఇది ఉంది. సో ఇప్పుడైతే ఇందులోకి వచ్చిందైతే ఇందులో మనం ఈ క్రాప్ చేసుకుంటాం అనమాట. ఈ క్రాప్ చేయడం ఇలా రైట్ సైడ్ ఇవన్నీ చూసుకుంటాం. పై మౌస్ చూసారు, ఇవన్నీ బార్డర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి చూసుకుంటాను. సో నేను ఈ ఫోటోని ఇలా క్రాప్ చేసుకొని పెద్దది చేసుకుంటాను.
ఇంకా కొంచెం పెద్దది చేసుకుందాం. సో అలాగా ఈ ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకుంటాను నేను. సో ఈ ఫొటోస్ అన్నీ నాకు కావాల్సినవి. నెక్స్ట్ సెకండ్ ఫోటో వచ్చి ఇది. దీనికి కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్, సో ఇలా క్రాప్ చేసుకుంటారు. క్రాప్ చేసుకొని దీన్ని పెద్దది చేసుకోవడమే అంతే. సో ఇలా ఒక ఫోటో. సో సెకండ్ ఫోటో సేమ్ ఇట్లా. సో ఇలా ఫోటోలు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఫస్ట్ చేసేసుకోండి. సో చేసి మీకు చెప్తాను. సో నేను ఒకటి మీరు గమనిస్తున్నారు కదా. సో సింగిల్ 1 బై 1 నేను ఫొటోస్ తీసుకుంటూ వస్తాను. సో ఇలా అప్పుడప్పుడు పైన పెట్టుకున్నప్పుడు పైన వస్తుంటాయి. సో నాకు ఈ ఫోటోకి బ్యాక్ సైడ్ అనేది వెళ్ళాలన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి, నేను ఈ ఫోటో మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్లో పొజిషన్స్ అని ఉంటుంది. పొజిషన్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లేయర్ అయితే ఓపెన్ అవుతుంది. లేయర్ ఓపెన్ ఇక్కడ లేయర్స్ అని ఉంటుంది. ఆ లేయర్స్లోకి వెళ్ళి సో ఈ ఫోటో ఉంది కదా, నాకు ఏ ఫోటో బ్యాక్గ్రౌండ్ కావాలో దాని కింద జస్ట్ రైట్ క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేసేస్తాం. కిందకి లాగితే ఫోటో కిందకి వచ్చి చూసారా, ఇక్కడ కిందకి వెళ్ళిపోయింది ఫోటో. సో ఇది కొంచెం సైజ్ తగ్గించుకొని నేను ఇలా పెట్టుకుంటాను. ఓకేనా. సో సో నేనైతే ఫోటోలన్నీ పెట్టుకున్నా. సో ఇప్పుడు నేను దీన్ని సెట్ చేసుకుంటాను అనమాట. సో ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇన్ కేస్ ఆ ఫోటో సెలెక్ట్ అవ్వకపోతే పొజిషన్లోకి వెళ్ళి సేమ్ చెప్పాం కదా, లేయర్స్, పొజిషన్ అండ్ లేయర్స్కి వెళ్ళి ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆ ఫోటోని అలా లైట్ జరుపుకోవడమే అంతే. సో ఇట్లా ఫోటో జరుపుకొని అది అలా జరుపుకోవడం. సో ఓకే, ఇప్పుడైతే మనం ఫొటోస్ అనేది చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనకి ఏమేమి అయ్యాయి, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఫోటో అయిపోయింది. ఓకేనా. సో ఈ బ్యాక్గ్రౌండ్ నాకు ఈ ఫొటోస్ని అంతా డామినేట్ చేసేస్తుంది ఈ బ్యాక్గ్రౌండ్. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తారు, సో సేమ్ పొజిషన్లోకి వెళ్ళి లేయర్స్ క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. పైన ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ఒక లేయర్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకొని ఇక్కడ బ్లర్ అని ఉంటుంది. ఆ బ్లర్ దాన్ని క్లిక్ చేసి జస్ట్ యాడ్ బ్లర్ అన్నప్పుడు మనకి ఎక్కడెక్కడ బ్లర్ కావాలో ఇది మౌస్ వస్తుంది అనమాట. సో నాకు అలా కాదు, మొత్తం ఇమేజ్ అనేది నాకు బ్లర్ కావాలి. సో ఓల్ ఇమేజ్లోకి వెళ్ళి సో దీన్ని ఇలాగ నేను 10 పెట్టుకుంటాను. 10 అనేది నాకు ఇనఫ్. సో 10 పెట్టుకొని ఇక్కడ పైన ఇంటూ మార్క్ క్లోజ్ చేస్తాను. సో ఓకేనా. సో కొంచెం అయితే బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ని నాకు డామినేట్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ ఇంకా మనకి కావాలి, నెక్స్ట్ ఏం కావాలి, ఇంకా మనం బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎఫెక్ట్స్ చేసుకోవచ్చు. సో అది ఎలిమెంట్స్లో చేస్తాం. అది ఫోర్త్ ఆప్షన్ చెప్తాను. సో 1 బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోయింది, 2 ఫొటోస్ అయితే అయిపోయాయి, 3 నాకు టెక్స్ట్ కావాలి, ఫాంట్. సో ఇది ఎక్కడైతే మీరు క్లారిటీగా వినండి. సో ఫస్ట్ ఏంటంటే టెక్స్ట్లోకి అయితే వెళ్తాం. ఇక్కడ టెక్స్ట్లో యాడ్ బాక్స్ చేసిన తర్వాత ఇందులో మీరు దీన్ని పెద్ద చేసుకున్నప్పుడు ఇక్కడ ఓన్లీ మీకు ఫాంట్స్ మీకు ఇక్కడ చూసిన ఓన్లీ ఫాంట్స్ అన్నీ మీకు ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాను కాబట్టి నాకు తెలుగు ఫాంట్ అనేది కావాలి. సో తెలుగు ఫాంట్ మీరు ఎలా తీసుకుంటారు, సో అను ఫాంట్స్ అనేది ఉంటుంది అనమాట. అను ఫాంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. సో అను ఫాంట్స్లో చాలా ఎక్కువ ఫాంట్స్ ఉంటాయి. కొన్ని ఫాంట్స్ నేను ఫేవరెట్ ఫాంట్స్ ఏమైనా ఉన్నాయో సో అవన్నీ నేను ఒక డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ పెడుతున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా సో మీరు అలా క్లిక్ చేసిన వెంటనే ఆ డిస్క్రిప్షన్ కింద క్లిక్ చేయగానే ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. ఒక సైడ్ ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడైతే ఇది అవ్వట్లేదు. సో కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. సో సింగిల్గా సో ఇలా ఒక పేజ్ ఇంకోటి అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోగానే బ్యాక్ క్లోజ్ చేసి ఇక్కడ చూసారా డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఈ ఫాంట్. సో ఇలాగా మీకు ఒక జిప్ ఫైల్ అనేది వస్తుంది. జస్ట్ మీరు కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి పేస్ట్ చేసుకోండి. సో ఆ ఫోల్డర్ అనేది కంప్రెస్ అయిపోతుంది అన్నమాట. జిప్ ఫైల్ లాస్ట్లో మనం దాన్ని డిలీట్ చేసేయండి.
రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ చేసుకొని ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం క్యాన్వాలో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. క్యాన్వాలో ఎలా యాడ్ చేయాలి అది కూడా నేను చెప్తాను. సో క్యాన్వాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ టెక్స్ట్ అని ఉంటుంది. యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ వచ్చింది చూసారా, దీని మీద క్యాన్వా సెన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు అప్లోడ్ ఫాంట్ అని కింద ఉంటుంది. లాస్ట్లోకి వస్తే ఇక్కడ అప్లోడ్ ఫాంట్ అని ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేసుకొని సో మీరు ఏదైతే జిప్ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నారో డౌన్లోడ్ ఫైల్లో ఉంటుంది కదా, అందులోకి వెళ్ళిన తర్వాత ఇందులోకి వెళ్ళి జస్ట్ ఓన్లీ 20 సెలెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. 20 సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసింది. ఓకే క్లిక్ చేసిందో ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని ఇంకోసారి కూడా దాన్ని ఇంకొక క్లిక్ ఓకే చేసుకోండి. సో అలాగా పైన యాడ్ ఫాంట్స్ అని వస్తుంది. సో అలా మొత్తాన్ని క్లిక్ చేసుకుని ఇందులో అప్లోడ్ చేసుకోండి. సెకండ్, సో ఇది అయిపోయింది కదా. సో ఫాంట్ అయితే తీసుకున్నాము మనం, అను ఫాంట్స్ అనేవి క్యాన్వాలో అప్లోడ్ చేసుకున్నాము. సో మీరు ఇక్కడ టైప్ చేసేస్తున్నారు ఏమని, నా పేరు మోబిన్ కాబట్టి MOBIN మోబిన్ కొట్టేసాను. సో తెలుగు ఫాంట్ రావట్లేదే, అప్పుడు మీకు ఒక థాట్ వస్తుంది, సరేలే అనేసి ఇక్కడ ఫాంట్లో మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో అప్లోడ్ ఫాంట్స్ అని ఇక్కడ ఉంటుంది, చేసిన దాంట్లో ఇక్కడ నేను కొడతా అని రావట్లేదు. మోబిన్ అని కొట్టాను, ఇక్కడ ఏమైనా వస్తుంది ACA బండిరా అనేది సంథింగ్ అది వచ్చేస్తుంది. సో మీకు ఇది కరెక్ట్గా రావట్లేదు, మీరు ఎన్ని ఫాంట్లు చూసుకున్నా రాదు. సో ఇందులో ఇన్స్టాల్ చేసుకున్నారు, సో ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ క్యాన్వాలో ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి అది అలా వదిలేసి సెకండ్ ఆప్షన్ అది ఇందులో నుంచి వెళ్ళి అందులో నుంచి వెళ్ళి అలా చేస్తేనే మీకు అనేది అను ఫాంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇంత పెద్ద వీడియో చేస్తున్నాను, క్లారిటీగా వినండి. మళ్ళీ మధ్యలో చేస్తే మీకు ఫాంట్ గురించి మీకు ఏం తెలియదు. సో క్యాన్వాని మినిమైజ్ చేసుకొని నెక్స్ట్ వర్డ్స్ అనేది ఉంటుంది అనమాట, MS వర్డ్స్ ఇది ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ పేజ్ అనేది ఓపెన్ చేసుకోండి. సో దీన్ని కూడా మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసి మీరు ఇందాక డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ ఉన్నాయి చూసారా, ఆ ఫాంట్స్ని ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, దాని మీద ఇన్స్టాల్ చేసేయండి. ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత MS వర్డ్లోని అవి ఇన్స్టాల్ అయిపోతాయి. సో సిస్టంలో మీ మైక్రోసాఫ్ట్లో అనేది ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఇది ఒకటి అయిపోయింది. సో మీరు ఎందులో చేస్తారు, క్యాన్వాలో ఇన్స్టాల్ చేస్తారు, ఫాంట్స్ని వర్డ్స్లో కూడా ఇన్స్టాల్ చేస్తారు. సో వర్డ్ లాగానే ఓపెన్ చేసి ఉంచండి. సో నెక్స్ట్ ఇంకొకటి క్రోమ్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు మీకు ఇక్కడ క్యాన్వాలో తెలుగు ఫాంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలి ఇప్పుడు చెప్తా. సో అందులో ఇన్స్టాల్ చేస్తారు, వర్డ్స్లో కూడా ఇన్స్టాల్ చేస్తారు. సో క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్లేట్ అనుకోటి, ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఇంగ్లీష్ పెట్టుకోండి, ఇక్కడ సెకండ్ బాక్స్లో తెలుగు అని పెట్టుకోండి. తెలుగు అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ బాక్స్లోని మీరు డైరెక్ట్గా మొబైల్ అది ఎలా చాట్ చేస్తారు, తెలుగులో ఎలా ఉన్నావు, తిన్నావా, పడుకున్నావా అనేది ఎలా టైప్ చేస్తారు, ఎలా ఉన్నావు ELE అలా అనుకోండి. సో అలా అనమాట. సో అలా టైప్ చేస్తారు. నాకు ఇప్పుడు నా thumbnail మీద ఫాంట్ ఏం కావాలి, ఏం టైటిల్ కావాలి నేను చేసుకుంటాను. నేను ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే సీరియల్ యాక్టర్ MOBIN. నేను సీరియల్ యాక్టర్ కాబట్టి, నేను యాక్టర్గా బేసిక్ యాక్టర్ కాబట్టి సో ఆ ఫొటోస్ అందుకని నేను ఫోటో తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క స్టిల్ అనమాట నాది. సో ఆ ఫాంట్ అనేది నేను తీసుకుంటున్నాను. సో దీన్ని చూసారా, ఇక్కడ మీరు నార్మల్గా ఇంగ్లీష్లో టైప్ చేసారు, పక్కన తెలుగులో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ తెలుగులో వచ్చిన దాన్ని ఇక్కడ కాపీ చేసుకొని ఇలానే చేసుకోవచ్చు, లేదంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా మొత్తం కూడా కాపీ చేసుకోవచ్చు. సో దాన్ని కాపీ చేసుకొని దాని పక్కనే ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ చేసుకోండి. చూసారు కదా, నేను మౌస్ పైన చూస్తున్నాను, దాని పక్కన ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బాక్స్లో యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అని అదే టైప్ చేయండి. సో ఇదే టైప్ చేసుకొని ఎంటర్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ ఒకటి వస్తుంది, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఇది ఓన్లీ అను ఫాంట్ కోసమే, అర్థమవుతుందా? సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ అను 7.0 అది సెలెక్ట్ చేసుకొని మీరు ఇందులో కాపీ చేసుకున్న ఫాంట్ తెలుగులో ఏదో ఉందో దాన్ని ఇందులో పేస్ట్ చేసాను డైరెక్ట్గా. సో చూసారా, సీరియల్ నటుడు మోబిన్ అని వచ్చిందని బట్టి కింద ట్రాన్స్ఫార్మర్ అని వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ కొట్టుకోవాలని ఒక కోడ్ వస్తుంది, అది మీకు అర్థం కాదు, అది ఓన్లీ వెబ్సైట్స్ వాళ్ళకి వెబ్సైట్ అర్థం చేసుకుంటారు. సో దాన్ని క్లిక్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ కాపీ చేసుకుంటారు అన్నమాట. కాపీ చేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, క్లారిటీగా వినండి, వీడియో అయితే స్కిప్ చేసేది మీకు అయితే అర్థం కాదు. సో నేను ఇంతసేపు చెప్తున్నాను కాబట్టి మీకు అర్థం చేసుకోండి ఫస్ట్. సో ఈ గూగుల్ క్రోమ్ని మినిమైజ్ చేసేయండి.
తర్వాత సెకండ్ అక్కడ కాపీ చేసుకున్న కోడ్ని ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశారు కదా, ఎంఎస్ వర్డ్లో పేస్ట్ చేయండి. ఇదే ప్రాసెస్ ఉంటుంది, మీరు ఏది కూడా మార్చొద్దు. ఇదే ప్రాసెస్, ఎంత పెద్ద యూట్యూబర్ అయినా ఇలాగే ప్రాసెస్ చేస్తాడు, ఇంక వేరే విధంగా ప్రాసెస్ చేయడు. సో అదే ఆ కోడ్ని ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేసుకున్నారు. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ పెంచుకోండి. పైన ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ నా మౌస్ అనేది చూసుకోండి. సైజ్ పెంచడానికి ఇగో ఇది కొంచెం చూసారా, ఇది ఒక 48 పెట్టుకున్నా. సో నాకు ఇక్కడ తెలుగు రాలేదే. సో ఇక్కడ ఎలా వచ్చింది, ఇది దీన్ని సెలెక్ట్ చేసినారు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసినారు కదా, దీన్ని రైట్ మౌస్ ఇచ్చుకోండి. రైట్ మౌస్ ఇవ్వగానే ఇక్కడ ఫాంట్స్ ఉంది చూసారా, అడాప్షన్ బాడీ అనే సంథింగ్ ఉంది చూసారా, దీని మీద ఇక్కడ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఒక తెలుగు ఫాంట్స్ వస్తుంది అనమాట. ఏదో ఒకటి మీరు ఏదైనా సరే పర్లేదు, తెలుగు ఒకటి అప్లోడ్ చేసేయండి. నేను ఎగ్జాంపుల్ నేను ఇది చేశాను, అది కరెక్ట్గా వచ్చిందో చూసుకోండి. సీరియల్ నటుడు మొబైల్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని డిలీట్ చేయొద్దు, దీన్ని ఇలానే ఉంచండి. మళ్ళీ ఇంకా ఎలా చేయాలో చెప్తాను. సో దీన్ని ఇప్పుడు ఎంఎస్ వర్డ్ని క్లోజ్ చేయండి. క్లోజ్ అంటే మొత్తం క్లోజ్ కాదు, మినిమైజ్ చేయండి, క్లోజ్ చేసేది. నెక్స్ట్ క్యాన్వా అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు క్లారిటీగా వినండి అందరూ కూడా. సో యాడ్ టు టెక్స్ట్ బాక్స్ నొక్కగానే ఇక్కడ ఒక యాడ్ వచ్చేస్తుంది అనమాట. ఇందులో మనం అక్కడ మనం ఎంఎస్ వర్డ్లో కాపీ చేసాం కదా తెలుగు ఫాంట్ని, ఇక్కడ మనం పేస్ట్ చేసేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత అయినా సరే ఇలానే వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటారు, కంగారు పడద్దు. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని అంత డబుల్ క్లిక్ దాన్ని చేస్తే, దాని మీద మధ్యలో పెట్టి డబుల్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ చేసి పైన క్యాన్వాస్ సెన్సర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తాం. అది ఫాంట్స్ అనమాట. సో ఇలాగ వచ్చిన తర్వాత మీరు ఏ ఫాంట్స్ను మొత్తం అన్ని క్యాన్వాలో అప్లోడ్ చేశారో రీసెంట్ యూజ్ అండ్ దాని కిందకి అలాగ వస్తే అప్లోడ్ ఫాంట్స్ అని ఉంటుంది. దీన్ని ఈ మౌస్ కిందకి జరుపుతూ ఉండాలన్నమాట. కిందకు వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇష్టమైన ఫాంట్ ఏంటంటే ఇలా కిందకు వచ్చిన తర్వాత ప్రగతి అండ్ దాని పక్కన కూడా ఉంటుంది, చెప్తాను. ప్రగతి ఇటలిక్ రెగ్యులర్ అని ఉంటుంది. సో దాన్ని అది వచ్చేసింది చూసారా, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేసింది చూసారా, ఫాంట్ స్టైల్ ఎంత బాగుందో. సో దీన్ని నేను ఇంకా పెద్దది చేసుకుంటాను. సో ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇలా చేసిన బ్లాక్ వచ్చేసింది, ఆటోమేటిక్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏ ఫాంట్ చేసినా ఆటోమేటిక్ బ్లాక్ అవుతుంది. సో ఇప్పుడు నాకు కలర్ కావాలి. దాన్ని ఆ ఫాంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మౌస్ని చూడండి, నా మౌస్ ఎక్కడ వెళ్తుంది చూడండి. సీరియల్ నటుడు దాని మీద ఫాంట్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి మౌస్తో పైన టెక్స్ట్ కలర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి నేను వైట్ కలర్ ఇచ్చుకుంటున్నాను. రాలే కదా, అప్పుడు ఎందుకు రాదు, దాన్ని మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ కలర్లోకి వెళ్ళి ఆ పైన కలర్ ఏ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని వైట్ ఇచ్చుకుంటాం. సో ఇక్కడ పక్కన ఇక్కడ దాన్ని నొక్కేసేయండి. నొక్కిన తర్వాత చూసారు కదా వైట్ కలర్ అది వచ్చింది. నేను వైట్ కలర్ తీసుకున్నా. సో నాకు ఈ ఫాంట్ ఇంకా కొంచెం స్టైల్గా కావాలి. ఇప్పుడు నాకు ఇందులో ఈ నటుడు అని ఉంది చూసారా, నటుడు అనేది నాకు ఇంగ్లీష్లో రావాలి, అంటే యాక్టర్ అనేసి. సో నేను ఏం చేస్తానంటే దీన్ని డబుల్ క్లిక్ చేసి ఈ నటుడు దగ్గర నుంచి ఇలాగా మోబిన్ దాకా దాన్ని తీసేసాను. నెక్స్ట్ ఈ సీరియల్ అనే దాన్ని చూసారా, దీనిని ఇక్కడ పెట్టుకుంటున్నా. సో ఈ ఫోటో కొంచెం కింద దించుకుందాం, ఓకే కదా. సో దీనిని సైజ్ అనేది సెట్ చేసుకుంటున్నా చూసారా, సీరియల్. ఇప్పుడు ఇక్కడ యాక్టర్ అనేది ఇంగ్లీష్ ఫాంట్ కాబట్టి డైరెక్ట్గా యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని మనం పెద్దది చేసుకొని ఇక్కడ మనం యాక్టర్ అని కొడతాం, యాక్టర్. సో ఇదేంటి అలాగ వచ్చింది అనుకుంటున్నారా. సో దీన్నే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మీరు ఇందాక తెలుగు ఫాంట్ని సెలెక్ట్ చేసి పెట్టారు కదా, సో దాన్ని ఇలాగ కిందకు వచ్చిన తర్వాత చూసారా గగలైన్ అని సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో నాకైతే ఈ ఫాంట్ నచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను ఈ ఫాంట్ని. సో దాన్ని చిన్నది చేసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో నాకు ఇది కలర్ కావాలి. కలర్ అలాగా సేమ్ తెలుసు కదా, పైకి వెళ్ళి ఏలోకి వెళ్ళి నాకు ఇది ఎల్లోలో కావాలి. సో ఎల్లో కలర్స్ ఏవి కలర్స్ కావాలో నేను ఒకటే చెప్తున్నా. మ్యాక్సిమం అన్ని థంబ్నెయిల్స్లో యూజ్ చేసినవి ఎల్లో, వైట్, బ్లూ, డార్క్ బ్లూ అండ్ రెడ్, ఇవే మనకి యూజ్ చేస్తుంటారు ఫాంట్స్ మీద, థంబ్నెయిల్స్ మీద. ఏది మ్యాక్సిమం ఏది యూజ్ చేయరు. ఇంకే మీ బ్యాక్గ్రౌండ్ వేరే డిఫరెంట్ కలర్లో ఉంటాయి, చెప్పాం కదా, మీకు ఏ కలర్ కావాలో నీ కలర్ చూసుకొని పెట్టేసుకోండి. సో ఈ యాక్టర్ మోబిన్ అనే దాన్ని బట్టి కొంచెం పెద్ద చేసుకుంటున్నాను.
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మోబిన్ కావాలి. మోబిన్ ఎలా తీసుకుంటారు? ఇదే ఫాంట్ని క్లారిటీగా వినండి. ఇదే ఫాంట్ ఇక్కడ చూసారా డూప్లికేట్ ఉంటుంది. దీన్ని డూప్లికేట్ చేసుకొని దీన్ని ఇలా కిందకి లాగి ఇక్కడ పెట్టేసేయండి. సో ఇప్పుడు సీరియల్ ఉంది ఇక్కడ డైరెక్ట్ దాన్ని తీసేసి మోబిన్ కొట్టేస్తాం. MOBIN రాలేదు. ఎందుకు వస్తుంది? రాదు కదా. నేను కోడ్ ఉంటుంది, కోడ్ ఎందులో కన్వర్ట్ అయ్యింది? MS Wordలో కన్వర్ట్ అయింది. సో దీన్ని ఇలానే ఉంచి MS Wordలోకి మళ్ళీ వెళ్తాను. మళ్ళీ వెళ్ళి అందుకే నేను డిలీట్ చేయదని చెప్పాను అన్నమాట. సో ఈ మోబిన్ అనేది ఏదైతే ఉందో దీన్ని మీరు కాపీ చేసుకుంటారు అన్నమాట. సో ఇది. సో ఇప్పుడైతే ఇలా వచ్చింది కదా. ఇంకా ఫాంట్లో నాకు ఇంకా కావాలి. ఇంకేం కావాలి? ఫాంట్కి బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఎఫెక్ట్స్ అని పెట్టుకున్నాం. సో ఈ సీరియల్ అనే దాన్ని రైట్ క్లిక్ ఇచ్చుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఉంటుంది షాడోస్ అనేసి. షాడోస్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ బ్లర్ ఆప్షన్ దీన్ని మీరు సెట్ చేసుకోండి. ఇటు జరుపుకొని అటు ఇటు డ్యూరేషన్ కిందకి పైకి పెట్టుకోండి. ట్రాన్స్పరెన్సీ మీ ఇష్టం, మరీ ఎక్కువ పెట్టుకోవద్దు, ఫాంట్ ఇదైపోతుంది అనమాట. సో ఇది ఓకే, నాకు ఇదైతే బాగుంది. కొంచెం తగ్గించుకున్నాం ట్రాన్స్పరెన్సీ, ఇది బ్లర్ కొంచెం పెంచుకుంటా. సో ఓకే, సో ఇదే మళ్ళీ సేమ్ దీనికి కూడా అలాగే పెట్టుకోండి. ఇప్పుడైతే ఇలా వచ్చింది అనమాట. సో ఇప్పుడు వరకైతే ఫాంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం నేర్చుకున్నారు మీరు? డిజైన్, బ్యాక్గ్రౌండ్ నేర్చుకున్నారు, ఫొటోస్ నేర్చుకున్నారు, ఫాంట్ ఎలా ఇన్స్టాల్ అంటే అప్లోడ్ చేసి ఎలా చేయాలి అది కూడా నేర్చుకున్నారు. సో క్లారిటీగా వినండి వీడియో. పెద్దదైనా కొంచెం లెంత్ సరే కొంచెం మీకు అర్థమయ్యేలాగా ఉంటుంది అనమాట. ఒక్కసారి చూసాలి వీడియో, మీకు మొత్తం లైఫ్ లాంగ్ మీకు ఇదే ఉంటుంది ప్రాసెస్. ఎన్ని తమిళ చేసిన ఎన్నైనా చేసుకోవచ్చు. దీనివల్ల మీకు అమౌంట్ కూడా సంపాదించుకోవచ్చు. ఒక తమిళకి ఎంతని మీరు యూట్యూబర్స్తో మాడుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చిన వాడు ఇది ఇంతవరకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫోర్త్ వన్ ఏంది? ఎలిమెంట్స్ ఎలా అంటే ఏంటి? ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కొన్ని దీంట్ల మీద స్క్రీన్ వీటి మీద ఐ మీన్ యూట్యూబ్ థంబ్నెయిల్ మీద ఎఫెక్ట్స్ ఎలా చేయాలి అనేది మీకు చెప్తాను అనమాట. సో ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్లో చూసారా సెకండ్ ఐకాన్ ఎలిమెంట్స్, దాన్ని నొక్కుతారు. దాన్ని నొక్కగానే ఇందులో మీకు కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ ఎలిమెంట్స్ ఏ ఉంటాయి? ఇక్కడ సెర్చ్ బాక్స్లో చేయాలి. ఇక్కడ డైరెక్ట్ కొన్ని ఉంటాయి, అవన్నీ మీకు అనవసరం, అవి మీకు తెలియదు, అవి ఏర్పడితే వచ్చేస్తుంటాయి. సో సెర్చ్ బాక్స్లో కొన్ని ఉంటాయి. సో నేను ఇప్పుడు డిస్ప్లే మీద కొన్ని వర్డ్స్ అనేవి ఇస్తాను అనమాట. ఎలిమెంట్ సెర్చ్ బాక్స్ మీకు ఏం కావాలో దీన్ని ఫోటో తీసుకొని ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకొని కొన్ని పేర్లు ఇస్తాను. ఈ పేర్లు అనేవి ఒక్కొక్కటి కూడా మీరు దాంట్లో టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు అర్థమైపోద్ది ఏమేమి నేను ఎలిమెంట్స్ పెట్టుకుందాం అనుకోండి, ఏం చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ నాకు ఇప్పుడు ఈ థంబ్నెయిల్ మీద నాకు ఏం కావాలో నేను ఇప్పుడు ఎలిమెంట్స్లో చూసుకుంటాను. ఫస్ట్ నాకు ఏం కావాలి? లైట్ని టైప్ చేస్తాను. లైట్ని టైప్ చేయగానే ఇది వస్తుంది అనమాట. సో ఇందులో CL గ్రాఫిక్స్ అని చూస్తే గ్రాఫిక్స్ ఇందులో దీన్ని నొక్కి CL కొట్టిన తర్వాత నాకు ఇది కానీ లేకపోతే ఇది కానీ తీసుకుంటా. ఈ ఎల్లో తీసుకుంటాను. సో తీసుకుంటే ఇలా పైన వచ్చేసింది. పైన వచ్చేస్తే ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఆ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసేయాలి. ఎలా పెట్టాలి? పొజిషన్ ముందు చెప్పిన కదా, ఫొటోస్ వెనక్కి ముందుకు ఎలా పెట్టాలో అలాగే పొజిషన్స్ లేయర్స్లోకి వెళ్ళి ఈ ఫోటోని చూసారా, ఈ ఫోటోని దాన్ని అలా దాన్ని పట్టుకొని కిందకు వచ్చేసేయండి. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ లైట్గా దాన్ని ఇటు జరుపుకోండి మీకు నచ్చింది ఎక్కడో. సో ఇక్కడ ఒకటి తీసుకుంటాను. సేమ్ ఇలాంటిది ఇంకోటి కావాలి. మళ్ళీ అందరికి వెళ్ళే అవసరం లేదు. ఇక్కడే ఎలిమెంట్స్లోనే ఇక్కడ లేయర్స్లోనే రైట్కి ఇచ్చుకొని ఇక్కడ చూసారా డూప్లికేట్ అని ఉంటుంది, అది ఇచ్చేసి దాన్ని మళ్ళీ ఇలాగా పట్టుకుని ఇటు వచ్చేసేయండి. దాన్ని కూడా సేమ్ రైట్ క్లిక్ ఇచ్చుకొని కిందకి లాగేసిన తర్వాత ఎక్కడ ఫస్ట్ పెట్టారో దాన్ని పక్కనే పెట్టండి. సో చూసారు కదా, కొంచెం డిజైన్ అయితే బాగుంది. అలాగే ఇంకొకటి సో ఇప్పుడైతే ఇంకా నాకు కావాలి, ఇంకేం కావాలి? సేమ్ మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి నెక్స్ట్ ఫేడ్ అని కొడతారు అన్నమాట. FADE ఫేడ్ అని కొట్టి ఎంటర్ కొట్టేసిన తర్వాత ఈ ఫేడ్స్ అనేవి వస్తాయి అనమాట. దాంట్లో మళ్ళీ సేమ్ CRలోకి వెళ్ళి ఇదని చూసారా, ఈ థర్డ్ తీసుకొని, ఇది ఏదైనా తీసుకొచ్చి ప్రాబ్లం లేదు, కానీ నాకు థర్డ్ కావాలి. థర్డ్ తీసుకొని దీన్ని
ఇందులోకి వచ్చేసిన తర్వాత దీని రైట్ పట్టుకొని ఇలాగ పైకి లాగేసేయండి. అప్పుడు దాన్ని మధ్యలో పెట్టుకొని ఇలా కిందకి లాగేసి కిందకి పెట్టేసేయండి. చూసారా ఎంత బాగుందో? చూడడానికి బాగుంది కదా కింద పెట్టగానే. నాకు ఇంకా దీన్ని ఏం చేయాలంటే ఆ ఫేడ్ దాంట్లో సెలెక్ట్ చేసి పొజిషన్లోకి వెళ్ళిపోండి. పొజిషన్లోకి వెళ్ళిపోయి ఆ ఫేడ్ని జస్ట్ పట్టుకొని కిందకి లాగాను. చూసారా ఈ 2 ఫోటోలన్నీ అట్రాక్టివ్గా అయిపోయాయి. నాకు ఈ 2 అవసరం లేదు, నాకు ఇది ఒక్కటి చాలు. చూసారా ఆ ఫేడ్ ముందుకి ఈ ఫోటో వచ్చేసింది. సో అలానే ఇంకొక ఫేడ్ తీసుకొని మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఆ ఫేడ్ తీసుకొని దాన్ని మీరు దీన్ని క్లోజ్ చేసేయండి ఫస్ట్. అప్పుడు మీకు పెద్ద స్క్రీన్లాగా ఉంటుంది. ఈ రొటేట్ ఉంది చూసారా, దీన్ని ఇలా రొటేట్ చేసేయండి మౌస్తోనే. ఇట్లా రొటేట్ చేసుకొని దాన్ని పట్టుకొని ఇలా పైకి వెళ్ళిపోండి. చూసారా ఇన్ కేస్ దాన్ని మీరు పైకి జరుపుకొని కొన్ని ఆ ఫాంట్ మీద వచ్చేసి ఉంటుంది, దాన్ని మరి ఫాంట్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. తెలుసు కదా, పొజిషన్లో ఇంకా కిందకి లాగేసేయాలి. ఆ ఫొటోస్ బ్యాక్కి పట్టుకొని లాస్ట్కి వచ్చేయండి దాన్ని. అంతే కదా, ఏ ఫోటో మీద ఏ ఫోటో కూడా అది డామినేట్ చేయదు. అన్ని ఫోటోలు క్లారిటీగా బాగా కనపడతాయి. సో ఇప్పుడైతే ఇంతవరకు వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ ఒకటి తీసుకొని టెక్స్ట్లోకి వెళ్ళి దీన్ని ఇలా పైకి పెంచుకొని ACTOR యాక్టర్ MOBIN మొబైల్. సో తెలుగు ఫాంట్ ఇందాక మీరు సెలెక్ట్ చేసి ఉంచున్నారు కాబట్టి దాన్ని మార్చండి. దాన్ని ఇలాగ వచ్చి దాన్ని మనం పెద్ద చేసుకొని ఇది ఎందుకు చెప్తా క్లారిటీ. దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టేద్దాం, కలర్ మార్చేసుకుందాం. కలర్ మార్చేసుకొని దీన్ని కొంచెం ఇలా జరుపుకోండి. ఇంకా కొంచెం గ్యాప్ కావాలి అంతే. ఈ మాత్రం గ్యాప్ లాక్కోండి అబ్బా, ఈ మాత్రం గ్యాప్ లాక్కొని ఇగోండి ఇలాగా పెట్టుకుంటే చూసారా సింగిల్గా వర్డ్స్ అనేవి వచ్చేసాయి. దాన్ని ఇంకా చిన్నది చేసుకొని ఇగో దీన్ని ఇది పట్టుకొని అలాగా పైకి వెళ్ళిపోండి. పైకి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఒక 30 పెట్టుకొని సరిపోద్ది. ఎలా ఉంది పోలే తమ్ముళ్ళు? మీకు దీన్ని పెద్ద చేసి చూపిస్తాను స్క్రీన్. ఇది మన తమ్ముళ్ళే. ఎలా ఉంది? బాగుంది కదా? సో ఇది సీరియల్ యాక్టర్ మోబిన్ అలా ఉంటుంది. సో చూసారు కదా, ఇది మన తమ్ముళ్ళ అన్నమాట. ఇలాగ మీకు నచ్చినవి ఏవేవి ఉంటాయో అన్నీ కూడా మీరు క్యాన్వాలో యూట్యూబ్ తమ్ముళ్ళు అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంత నీట్గా ఉంటుంది. ఇంకా మీరు చేసే కొద్దీ మీకంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. ఒక ప్రో లెవెల్గా మీరు యూట్యూబ్ తమ్ముళ్ళు అనేది తయారు చేసుకుంటారు అన్నమాట. సో ఈ వీడియోని మళ్ళీ వినండి, మళ్ళీ చూస్తూ ఉంటే మీకు ఎలా చేయాలి ఏంటి అని అర్థమవుతుంది అన్నమాట. వీడియో చూస్తూ సిస్టంలో లేదంటే గూగుల్ క్రోమ్లో డైరెక్ట్ క్యాన్వాని కొట్టేసినా లేదా క్యాన్వా యాప్ డౌన్లోడ్ చేసినా ప్రాబ్లం లేదు. సో చేసుకొని ఇందులో ఆ వీడియోని చూస్తూ ఇందులో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఇంకా త్వరగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ థంబ్నెయిల్ అనమాట. సో ఇలానే పెద్ద వాళ్ళు కూడా థంబ్నెయిల్స్ని తయారు చేస్తూ ఉంటారు. సో నాకు తెలిసిన వరకు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒక క్లారిటీ లెసన్ అనేది ఇచ్చానని అనుకుంటున్నా. సో ఒక మంచి వీడియోతో నేను ఇంకొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. ఓకేనా? అండ్ దెన్ బాయ్.